మరి ఆ రోజు కూటమి ప్రభుత్వము రోడ్లంతా గుంతలతో ఉన్నాయని చెప్పేసి అన్నారు. ఇప్పుడు నూతుల్లాగా ఉన్నాయి. మీకు ఒక విషయం గమనించండి, అంటే మీకు ఈ గుంతలు మీకు కనిపించట్లేదా? మీరు గంతలు కట్టుకొని తిరుగుతున్నారా చెప్పండి. గంతలు కట్టుకొని ఉంటేనే మీకు గుంతలు కనిపించదు. ఎందుకంటే మేమంతా కూడా గంతలు కట్టుకోకుండా మేము తిరుగుతున్నాం కాబట్టి మీరు ఎప్పుడైతే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మేము గింతలంతా పోడ్చి పెడతామని చెప్పేసి అన్నారు. కానీ మీకు ఆ గుంతలు కనిపించకుండా గంతలు కట్టుకొని మీరు తిరుగుతూ ఉన్నారని చెప్పేసి మేము భావిస్తున్నాము. కాబట్టి ఇప్పుడైనా మీరు ఆ గంతలు తీసుకొని చూడండి, మీకు గుంతలు ఎక్కడ కనిపిస్తాయి. అలాగే ఏంటంటే ప్రతి మారుమూల ప్రాంతాన్ని కూడా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మారుమూల ప్రాంతాలంతా కూడా అభివృద్ధికి ఎంతో చేసేస్తున్నాం, రోడ్లన్నీ వేస్తున్నామని చెప్పేసి మీరు ఆ రోజు చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు వరకు కూడా మా నియోజకవర్గ పరిధిలో ఎక్కడ కూడా మరి మీరు వేసినటువంటి రోడ్లు అయితే మాకు కనిపించట్లేదు. ఆ రోజు వైఎస్ఆర్ ప్రభుత్వం ఏదైతే శాంక్షన్ చేసినటువంటి రోడ్లు ఉన్నాయో ఆ రోడ్లను మాత్రమే మీరు ఈ రోజు కొద్దిగొప్ప చేస్తూ ఉన్నటువంటి దాఖలాలు కనిపిస్తున్నాయి తప్ప మరి ప్రజలకందరూ కూడా మీరు మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి ఈ రోజు మమ్మల్ని అందరూ కూడా వెనకకి నెట్టేస్తున్నారు తప్ప ముందుకు మాత్రం నడిపించినటువంటి దాఖలాలు లేదని చెప్పేసి మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. అరకు నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ పార్టీ ఉన్నంతకాలం కూడా చాలా రోడ్లు మారుమూల ప్రాంతాలు కూడా తారు రోడ్లు వేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. మరి ఈరోజు మిషన్ కనెక్టివిటీ అనేటటువంటి ఒక ప్రోగ్రాంతో మరి డోలి మోతలు అనేటటువంటిది మారుమూల ప్రాంతాల్లో ఉండకూడదు అనేటటువంటి ఉద్దేశంతో రోడ్లు కొన్ని శాంక్షన్ చేసినటువంటి దాఖలాలు అయితే ఆ రోజు ఉన్నాయి. కానీ ఈ రోజు వరకు కూడా మరి ఆ రోడ్లు పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చినటువంటి దాఖలాలు లేవు.